అనంతుడి కోరిక. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, విద్యాధికుడివైన నువ్వు భీతిగొల్పే ఈ శ్మశానంలో నిశిరాత్రివేళ ఎన్ని కష్టాలను సహిస్తున్నావంటే నమ్మశక్యం కాకుండా ఉన్నది. ఇంతకు దీనికి కారకులు నీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న కుచ్చిత మనస్కులై ఉండాలి. అలాంటి వాళ్ళ వలలో చిక్కి కార్యసాధన తర్వాత అవివేకం కొద్దీ తన మేలును కూడా మరచిన అనంతుడనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మందారకమనే దేశాన్ని సత్కీరుడనే రాజు పరిపాలించేవాడు. విరాజుడు సత్కీరుడినికి ఒక్కగానొక్క కొడుకు. అతడికి కాస్త వయసు రాగానే రాజతన్ని గోబీలుడనే గురువు నడిపే గురుకులానానికి పంపించాడు. గురుకులంలో మొత్తం 10 మంది విద్యార్థులుండేవారు. వారిలో ఒక్క అనంతుడనే విద్యార్థి తప్ప మిగిలిన వారందరూ విరాజుడు రాజకుమారుడనే భయభక్తులతో కొంచెం ఎడంగా మసిలేవారు. అయితే అనంతుడు మాత్రం మొదటి రోజునే విరాజుడిని ఆదరంగా పలుకరించి స్నేహం కలుపుకున్నాడు. శాంతంగా ఆత్మీయంగా ప్రవర్తించే అనంతుడు విరాజుడికి కూడా నచ్చటంతో వారి స్నేహం దినదిన ప్రవర్తమానంగా కొనసాగింది. అయితే విరాజుడిలో తను రాజకుమారుడన్న అహంకారానికి మూర్ఖత్వం కూడా తోడు కావడంతో అనంతుడి మీద అప్పుడప్పుడు అధికారం చెలాయించేవాడు. అయినప్పటికీ అనంతుడు కోపం తెచ్చుకోకుండా విరాజుడి పట్ల మిత్రభావాన్ని ప్రదర్శించేవాడు. విరాజుడికి గురువు చెప్పే పాఠాలు ఒకంతటా తలకెక్కేవి కాదు. అయితే అతడు గురువు దగ్గర ఏమీ మాట్లాడక తీరిక సమయాలలో అనంతుడిని వేధించేవాడు. అనంతుడు ఏమాత్రం విసుగు చెందకుండా పాఠ్యాంశం విరాజుడికి అర్థమయ్యేలా 1కి 4 సార్లు బోధించేవాడు. ఈ విధంగా విరాజుడు చదువులో కాస్త చురుకుదనం పుంజుకోగానే గురువు గోబిలుడు దాన్ని గమనించి అతడికి మరింత ప్రోత్సాహజనకంగా ఉండడం కోసం అడపాదడపా ప్రశ్నించడం ప్రారంభించాడు. మొట్టమొదటిసారి గురువు ప్రశ్నించగానే విరాజుడు అనంతుడితో, అనంత, ఈరోజు గురువుగారు నన్ను ప్రశ్నించారంటే ఆ ఘనతంతా నీదే. నీ మేలు ఎన్నటికీ మర్చిపోను. నేను రాజునవగానే నిన్ను నా ప్రధానమంత్రిని చేసుకుంటాను అన్నాడు. విరాజుడి మాటకు అనంతుడు చాలా సంతోషించాడు. గోబీలుడు కూడా ఆ సంగతి విని చాలా ఆనందించి విరాజుడిని మరింతగా మెచ్చుకుంటూ, నాయనా, మనిషిని పశుత్వం నుంచి వేరు చేసే ఉత్తమ గుణాల్లో కృతజ్ఞత ఒకటి. నువ్వు అనంతుడి పట్ల చాలా ఉదాత్తంగా ప్రవర్తించావు. ఈరోజు నువ్వు చేసిన వాగ్దానాన్ని కలలో కూడా విస్మరించకుండా నిలబెట్టుకో అని హితవు పలికాడు. విరాజుడు అలాగేనన్నట్టు తలాడించాడు. అయితే ఆ తర్వాత జరిగింది మాత్రం వేరు. అతడు క్రమేపీ చదువులో కొంత రాణిస్తూ నానాటికి అహంకారం పెంచుకుని అనంతుడిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. అలా కొంతకాలం గడిచి ఇద్దరి విద్యాభ్యాసం ముగింపుకు వచ్చే నాటికి విరాజుడు తన వాగ్దానాన్ని పూర్తిగా మరచినట్లు అందరికీ తెలిసిపోయింది. అనంతుడు గురుకులంలో విద్యాభ్యాసం ముగియగానే గురువు గోబీలుడితో, స్వామి, నాకింక విద్యాతృష్ణ తీరలేదు. తమరు అనుమతిస్తే ఆరావళి పర్వత పాదాల వద్దన ఉన్న కృష్ణచంద్రుల వారి గురుకులంలో కొన్నేళ్లు విద్యాభ్యాసం చెయ్యాలని ఉంది. ఆ తర్వాత అవసరం అనిపిస్తే విరాజుడితో అతడు నాకు చేసిన వాగ్దానం గురించి మాట్లాడతాను అన్నాడు. గోబీలుడు అనంతుడి కోరిక దానికి సంతోషంగా, ఆ మహనీయుడి దగ్గర శిష్యరికం చేసే పరిపూర్ణమైన అర్హత నీకుంది. వెళ్ళిరా నాయనా, శుభస్య శీఘ్రం అంటూ ఆశీర్వదించి పంపించాడు. ఆ తర్వాత విరాజుడు కూడా గురుదక్షిణ చెల్లించి రాజధానికి తిరిగి వెళ్ళాడు. నెమ్మదిగా 6 సంవత్సరాలు గడిచాయి. విరాజుడికి పట్టాభిషేకం జరిగింది.
అతడు రాజవుతూనే తనకు పూర్తి అనుకూలంగా ప్రవర్తించే సుప్రతీకుడనే వాడిని తన ప్రధాన సలహాదారుడిగా నియమించుకున్నాడు. పాలనా వ్యవహారాల్లో ఈ ప్రధాన సలహాదారు మాట వేదవాక్యంగా చెల్లడం ప్రారంభించింది. సుప్రతీకుడు రాజు కలిసి వినూత్న పరిపాలన పేరిట పరిపాలనలో అనేక మార్పులు, సంస్కరణలు చేపట్టారు. అందువల్ల ప్రజలు లేనిపోని అయోమయావస్థలో పడి తమకు అటువంటి దురవస్థ కలిగించిన రాజు పట్ల తీవ్రమైన అయిష్టత కనబరచసాగారు. ఇదే ఊతంగా చేసుకొని పొరుగురాజు విరాజుడి రాజ్యంపై దండెత్తాలనుకుంటున్నాడని గూఢచారుల వల్ల విరాజుడికి తెలిసింది. విరాజుడు కాస్త కంగారుపడి సుప్రతీకుడిని సంప్రదించాడు. సుప్రతీకుడు తేలిగ్గా, భయమెందుకు ప్రభూ, మనం హెచ్చు వేతనం మీద మరింత మందిని సైన్యంలో చేర్చుకొని మనమే ముందుగా పొరుగురాజు మీద దండెత్తుదాం. ఆ రాజ్యం కూడా మన వశమైతే తమరి కీర్తి ప్రతిష్టలు నలుదిశలా మరింత ఇనుమడిస్తాయి అన్నాడు. నువ్వు చెప్పేటిది చిటికెలో ముగిసే పని కాదు. మన ఖజానాలో అంతగా నిల్వ డబ్బు లేదని నీకు తెలియనిదా అన్నాడు. దానికి సుప్రతీకుడు నవ్వి, మన ఖజానా నింపేందుకు ఒక తిరుగులేని ఉపాయం ఆలోచించాను. యక్షిణీ శైలం గురించి మీకు తెలుసు కదా అన్నాడు. విరాజుడికి యక్షిణీ శైలం గురించి తెలుసు. మందార దేశానికి ఉత్తరపు టెల్లగా ఉన్న పెద్ద పర్వతాన్ని యక్షిణీ శైలంగా వర్ణించి చెబుతారు. ఆ పర్వతం మీద ఉన్న ప్రాచీన శివాలయ ముఖమండపం దగ్గర దేవనాగరి లిపిలో ఉన్న ఒక శిలాశాసనం ఉంది. అందులో ఈ ఆలయం ముందున్న కోనేటి మధ్య భాగంలో నిరంతరం వేగంగా తిరిగే సుడి ఒకటున్నది. మంత్రతంత్ర శాస్త్రజ్ఞాని, సాహసి, నిస్వార్థపరుడు అయిన యువకుడు ఆ సుడిలో ప్రవేశించి అక్కడ ఎదురయ్యే యక్షమాయను జయించినట్లయితే అతడికి అష్టసిద్ధులు, నవనిధులు లభిస్తాయి. పరాచితుడైతే అక్కడి నుంచి నరకకూపంలోకి తోయబోడతాడు అని ఉన్నది. సుప్రతీకుడి మాటలో అదంతా గుర్తుకు తెచ్చుకొని విరాజుడు బిక్కముఖం వేసి, యక్షిణీ శైలం గురించి తెలిసి ఏం లాభం? ప్రాణాలకు తెగించి ఆ కోనేటిలో దూకడం నా వల్ల కాదు అన్నాడు. ఆ జవాబుకు సుప్రతీకుడు నవ్వి, అక్కడికి మిమ్మల్ని వెళ్ళమని చెప్పడం లేదు ప్రభూ. అనంతుడనే యువకుడొకడు కొత్తగా మన రాజ్యానికి వచ్చాడు. అతడు ఆరావళి పర్వత ప్రాంతంలోని కృష్ణచంద్రుడనే గురుత్తముని వద్ద మంత్రశాస్త్రాన్ని కూలంకషంగా అభ్యసించాడట. ఇతర విద్యలు కూడా అతనికి కరతలామాలకమేనట. అతడు మన వర్తకుల శ్రేష్ఠింట ఆతిథ్యం పొందారు. ఆ అనంతుడు గొప్ప సాహసి అని, ఎన్నదగ్గ నిస్వార్థపరుడని ప్రజలు చెప్పుకుంటున్నారు. మనం ఆ అనంతుడిని పిలిపించి రాజ్యక్షేమం కోసం యక్షిణీ శైలానికి వెళ్ళమని అడుగుదాము. నిధులతో తిరిగి వస్తే అతడు ఎట్టు బంగారాన్ని బహుమానంగా ఇస్తామని చెబుదాం. ఏమంటారు అని అడిగారు. అనంతుడి పేరు వింటూనే ఉలిక్కిపడిన విరాజుడు ఒక్క క్షణం ఆలోచించి సుప్రతీకుడు చెప్పిన దానికి అంగీకరించాడు. మరుక్షణమే అనంతుడికి కబురు వెళ్ళింది. అనంతుడు రాగానే విరాజుడు ఎంతో అభిమానంగా కుశల ప్రశ్నలు వేశాడు. తర్వాత యక్షిణీ శైలాన్ని గురించి చెప్పినదంతా శ్రద్ధగా విన్న అనంతుడు, ప్రభూ, మనం ఒకరి గురించి ఒకరికి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులం. మీ కోరిక ప్రకారం నేను ఈ యక్షిణీ శైలానికి తప్పక వెళతాను అన్నాడు. అన్నమాట ప్రకారం అనంతుడు ఒకానొక సుముహూర్తాన యక్షిణీ శైలానికి వెళ్ళి మంత్రం జపించి కోనేటిలో దిగాడు. అన్నమాట ప్రకారం అనంతుడు ఒకానొక సుముహూర్తాన యక్షిణీ శైలానికి వెళ్ళి మంత్రం జపించి కోనేటిలో దిగాడు. అనంతుడితో పాటే వెళ్ళి కోనేటి ఒడ్డునే కూర్చున్న విరాజుడికి చాలాసేపు గడిచిన తర్వాత అనంతుడు రెట్టింపు తేజస్సుతో ప్రకాశిస్తూ కోనేటి నుంచి బయటికి రావడం కనిపించింది. అతడు వెంటనే అనంతుడి దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుంటూ ఆతృతగా, అనంతా, నిధి దొరికిందా, ఏది అంటూ ప్రశ్నించాడు. అనంతుడు మందహాసం చేసి, రండి చూపిస్తాను, మీకెలాంటి ప్రమాదమూ కలగదు అని విరాజుడి చెయ్యి పట్టుకొని మళ్ళీ కోనేటిలో దిగాడు. దాని అట్టడుగున సూర్యకిరణాల్లా ప్రకాశిస్తున్న నవరత్నాల గుట్టలు కనిపించాయి. విరాజుడు మంత్రముగ్ధుడిలా అయిపోయాడు. అప్పుడు అనంతుడు ప్రశాంతంగా, ప్రభూ,
నేను సాధించిన ఈ అమూల్యమైన నిధి నిక్షేపాల్ని మీ కోరిక ప్రకారం రాజ్యక్షేమం కోసం వినియోగించేందుకు ఈ క్షణమే మీ పరం చేస్తాను. అయితే దీనికి ప్రతిఫలంగా మీ నుంచి నాకు కావలసింది బంగారం మాత్రం కాదు అన్నాడు. ఆ మాటలకు విరాజుడు చాలా ఆశ్చర్యపోతూ మరేమి కావాలి అని ప్రశ్నించాడు. మీరు పూర్వం గురుకులంలో చేసిన వాగ్దానం ప్రకారం నన్ను మీ ప్రధానమాత్యుడిగా నియమించుకోండి, అదే నాకు కావలసినది అన్నాడు అనంతుడు గంభీరంగా. విరాజుడు ఆ మాట వింటూనే కొద్ది క్షణాలు నోటమాట రానివాడిలా ఉండిపోయి తర్వాత కళ్ళనీళ్లు పెట్టుకొని వంగి అనంతుడి పాదాలు స్పృశించి, మహానుభావా, నువ్వు సామాన్య మానవుడివి కాదు. ఈ క్షణం నుంచి నువ్వే నా ప్రధానమంత్రివి. నీ అనుజ్ఞ లేనిదే నేనింక ఊపిరి సైతం పీల్చను అని అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నిధి సంపాదనలో విరాజుడికి స్వార్థం తేటతెల్లమవుతూనే ఉంది. ఎటొచ్చి ఎంతో విద్యాధికుడు, సాహసి అయిన అనంతుడి ప్రవర్తనే అవివేకంగా కనబడుతున్నది. అతడు నిస్వార్థపరుడైన పక్షంలో నిధుల్ని విరాజుడికి అప్పగించి ప్రతిఫలం ఏమీ ఆశించకుండా వెళ్ళిపోవాలి, లేదా సాధించిన నిధిలో కొంత తీసుకోవాలి. అదీకాక ఇదీకాక విరాజుడు కపటి. అతడు చేసే వాగ్దానాలకు విలువ లేదని ఎరింగి కూడా మంత్రి పదవి కోరడం ఏమన్నా విజ్ఞత అనిపించుకుంటుందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావా, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అనంతుడు మొదటి నుంచి రాజ్యక్షేమాన్ని కోరిన నిస్వార్థపరుడు. అందుకే అతడు భావి మహారాజైన విరాజుడికి గురుకులంలో తగిన సహాయం చేశాడు. విరాజుడు కపటి, స్వార్థపరుడు కావచ్చు, కానీ అప్పటి పరిస్థితుల్లో ప్రజల వ్యతిరేకత, ఖజానాలో ధనం లేకపోవడం, పొరుగురాజు దండయాత్ర భయం, పాలనా వ్యవహారాల్లో సుప్రతీకుడి లాంటి అల్పజ్ఞుని సలహాలు, వీటన్నిటి కారణంగా దేశ రక్షణకు తనలాంటి వాడి అవసరం ఉన్నదన్న గట్టి నమ్మకంతోనే అనంతుడు మంత్రి పదవిని కోరాడు. ఇది అతడి దేశభక్తిని, రాజకీయ పరిజ్ఞతని చాటి చెబుతుంది. ఇది గొప్ప వివేకం. అవివేకం అంటూ ఇందులో ఏమాత్రం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ తిరిగి చెట్టెక్కాడు.